ధరణి దరిద్రం, కాకదెచ్చిన పోర్టల్తో భూములు గయం. ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ కైతే లెక్కాపత్రాలు లేవు. పేదల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ బ్యాచ్ రికార్డులన్నీ మాయం చేసి లక్షల ఎకరాలు స్వాహా. ధరణి బంగాళాఖాతంలో కలపాలంటున్న ప్రజలు. అధికారంలోకి వస్తే కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ హామీ. ఆ దిశగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్. ధరణి సమస్యల అధ్యయనంపై ప్రత్యేక కమిటీ. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలు సమస్యల గుర్తింపు. వీడు ధరణి తెచ్చిందే భూములు దొంగతనం చేస్తందుకు, మన కోసం కాదు. ఈ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ పిఎస్ కూడా కథం చేసినట్టు మస్తు భూములు. మాజీ సీఎం కేసీఆర్ కాక తీసుకొచ్చిన ధరణి దరిద్రం తెలంగాణ రైతాంగాన్ని వెంటాడుతూనే ఉంది. భూమిపై గుత్తాధిపత్యం, భూమి హక్కులను కబ్జా చేయడం కోసం కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారనే వాదన రెవెన్యూ వర్గాల్లో లేకపోలేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా ధరణి తరహా లోపభూయిష్టమైన చట్టం లేకపోవడం గమనార్హం. మాజీ సీఎం కేసీఆర్ కాక తీసుకొచ్చిన ధరణి చట్టం వల్ల ఎన్నో రైతాంగ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోర్టల్ పుణ్యం అంటూ భూములన్నీ గయబయ్యాయి. ఇక ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించిన లెక్కా పత్రాలు మచ్చుకైనా కనరావడం లేదు. ఇదే అదునుగా బీఆర్ఎస్ నేతలు గ్రామాలు, పట్టణాల్లోని పేదల భూములను ధరణి పోర్టల్లో రికార్డులు తారుమారు చేసి అప్పనంగా గుంజేసుకున్నారు. ప్రధానంగా ధరణి పోర్టల్లో లేని భూములు ఉన్నట్టుగా, ఉన్న భూముల్ని లేనట్టుగా రికార్డులు సృష్టించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అంతా ఇంత కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను స్వాహా చేశారని చెప్పాలి. హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులను మాయం చేసి బినామీ పేర్లతో కేసీఆర్ అండ్కో కాజేసింది. ధరణి పేరు చెబితేనే రైతాంగం నిద్రలో సైతం ఉలిక్కి పడేలా లేచేంతగా భయపెట్టింది. ధరణిలో విసిగిపోయిన రైతులు దాన్ని బంగాళాఖాతంలో కలపాలంటూ కోరుకోవడం గమనార్హం. రైట్, బంగాళాఖాతం లేదు కేసీఆర్ భయపడ్డాడు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ధరణి బంగాళాఖాతంలో కలుపుతున్నాడు. చూసిరా బంగాళాఖాతంలో వేస్తాడు, ఇంత అద్భుతాన్ని ఉంటాడు. అద్భుతమా ఇది? ఇదేనా అద్భుతం? బయట పడ్డది కదా. ఎన్ని దొంగ మాటలే కేసీఆర్. ఇప్పుడు ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.